సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది. బాగుంది. పథకాలు విషయంలో కానీ జగన్ పరిపాలన ఉన్నప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఏమైంది, అదిగో ఇదిగా ఉంటుంది, ఏం చేయలేదు. చెడు పనులు చేసేవాళ్ళు, డబ్బులు దోసుకునేవాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ఓట్లు మీరు 12, 11, 20, 30 మాకు ఇవ్వండి అని నరేంద్ర మోడీ అడుక్కున్నాడు, కలిపేశారు. వీళ్ళు ముగ్గురు ఒకటయ్యారు. అయితే ఇప్పుడు మేలు చేసి లేదు మనకి. కాకపోతే ఏంటంటే ఆడపిల్లలకి గట్ట కొద్దిగా డబ్బులు వేసాడు, ఏడో నిదానంగా వేస్తున్నాడు, ఏదో కొంత వేస్తున్నాడు, వేయలేదని అనట్లేదు. పెడితే అందరికీ పెట్టాలి. లేదు మాకు ఎక్కేది లేడీస్, మాకు ఎక్కువ శాతం లేడీసే సర్వీస్. అది లేకుండా ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెడితే తెలంగాణలో పెట్టారంటే తెలంగాణలో లెక్క వేరు. ఏ ప్రభుత్వం అయినా కానీ కష్టపడి ఉండి ఇబ్బంది పెట్టకూడదు, అది కోరుకునేది. అది ఏ ప్రభుత్వం అయినా ఉన్నాయి. మాకు ఆదాయం ఏదీ లేదు. కష్టపడాలి, తినాలి, మాకు పనులు కావాలి, మాకు లేబర్ అనేది శుభ్రంగా చూడాలి, ఏ ప్రభుత్వం అయినా సరే. మరి ఏంటి మళ్ళీ మేము వస్తాము నెక్స్ట్ 2029 అధికారం మాదే అంటున్నారు కదా. కావాలి, కింద పడుకుని వస్తాడు, అవన్నీ పిచ్చి బ్రహ్మలు. ఇప్పుడు అందరూ ఎక్కితేనే ఆటో. అది అచ్చంగా మగవాళ్ళని ఎక్కించుకొని తిప్పలేక మేము రోడ్ల మీద ఆడ మగ అందరూ కలిసి పిల్లజాల ఎక్కితేనే ఆటో. అది రోడ్డును బడి తిరగాలన్నా ఏదన్నా తెచ్చుకోవాలన్నా కానీ మరి మేము బళ్ళు కొనుక్కొని వేలు కిస్తులు కట్టుకుంటా ఇది చేసుకుంటా మరి మేము రోడ్డును బలవ్వాలి కదా. మరి చేసేదేముంది. ఏంటి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పనితీరు, ఎలా అనిపించింది మీకు? పర్వాలేదులే, గతానికంటే మెరుగేనంటారా? ఏ విధంగా అంటారు? కొద్దిగా రోడ్లు పోతున్నాడు, శుభ్రంగా ఉంది. మరి జగన్ గారు మళ్ళీ వస్తాము 2029 అదేదో బ్రహ్మత. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం బాగుంది. పథకాలు విషయంలో కానీ వందనం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బాగుంది. పడ్డాయా? మా పిల్లలు పెద్ద చదువులేండి, పెద్ద బీటెక్, చిన్న డిగ్రీ. ఎలా అనిపిస్తుంది సార్? పర్లేదు, బాగుంది అంటారు. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అన్ని దగ్గర అందుబాటుని ఇంటికి వచ్చి చెప్తాడు, కూరలు తక్కువ, అన్నీ బాగున్నాయి. రోడ్ల విషయానికి వస్తే ఎలా ఉందంటారు? గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు? అప్పుడంటే మనకు తెలియదులేండి. మరి ఇప్పుడు సీఎంగా చెప్పినట్టుగానే అంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తామని చెప్పిస్తున్నారు. పడిన వాళ్ళు సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు 3 ఏళ్ళ నుంచి. అయితే ఎలా ఉంటుందంటారు? ఇంతవరకు మనకు తెలియదండి. మరి జగన్ గుంటూరు పర్యటన ఉంది, గుంటూరు వెళ్తున్నారు, కార్యకర్తను పరామర్శించుకోవాలి. ఏం చెప్తారు దీని గురించి? దాని గురించి ఎన్నో వెళ్తారండి. ₹1,00,000 ఉన్నాయి. ₹1,00,000 తీసుకెళ్తే ముందు ఉంటేనే కదండి జైలు చింపుకుంటాకి. లేని ఎక్కడ చింపుతాం? ఎరువులు కట్టడం ముందు మెయిన్ అండి. అది జరిగేది. గన్నవరం మండలం వాళ్ళ కోఆపరేటివ్ బ్యాంకులు ఎక్కడా లేవు సొసైటీల్లో. గన్నవరం మండలం చేలకు కావాల్సిన ఎరువులు మందులు కావాలంటారు. మరి అంతే కదా. ముందు రైతుకు కావాల్సింది అదే కదండి. రైతుకు కావాల్సిన ముందు ఎరువులే కావాలి. ఎరువు వేస్తేనే ఆ చేను పండుద్ది. పథకాల విషయానికి వస్తే ఏమంటారు? ఏమి ఇచ్చాడండి పథకాలు చెప్పండి? తల్లికి వందనము, గ్యాస్ సిలిండర్లు, మొన్న రీసెంట్గా రైతు భరోసా, తర్వాత ఆగస్టు 15. ఏమంటే ఇప్పుడు ఆగస్టు 15 నుంచి బస్సు వదులుతానంటున్నాడు, తప్పలేదు. అప్పుడు అవన్నీ డబ్బులు డబ్బులు ఆడి చేసేవాడు, వీళ్ళు వేస్తున్నారు. అది సమస్య అది కాదండి. డబ్బులు వేసేవాడు ఆడి వేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు, ఆ సమస్య కాదు కదా. ఇప్పుడు రైతుకు కావాల్సింది ఈ టైంలో కావాల్సింది ఎరువులు. ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ సెక్రటరీ ఫోన్ చేశా, ఏంటంటే పరిస్థితి, వ్యాగన్ రావాలో వస్తాయి అంటున్నాడు. అది ఎలాగలా ఆయన తిప్పలు పడి తీసుకొచ్చాడు, వేసాడు. అది కూడా ఓకే అయిపోయింది. ఒక్కోటి అవుతూ ఉంటుంది ఇట్లా నిదానంగా, తొందరగా అయితే ఎన్నికల ప్రచారాల్లో 10 మంది చెప్పారు, తీరా వచ్చేసరికి 13,000 వేశారని తెచ్చుకుంటూ వచ్చారు. ఆయన మెయింటెనెన్స్ కోసం 2,000 తగ్గించాడు. ఆ 2,000 మామూలు ఉన్నది ఏముంది? 15,000 అన్న వాళ్ళు 15,000 వేయలేదుగా, 15,000 చెప్పాడు. ఏంటి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పనితీరు, ఎలా అనిపించింది మీకు? పర్వాలేదులే, గతానికంటే మెరుగేనంటారా? ఏ విధంగా అంటారు? కొద్దిగా రోడ్లు పోతున్నాడు, శుభ్రంగా ఉంది. పింఛన్ వస్తుందా నీకు? ఏ టైంకి వస్తుంది? చేస్తాను. ఎలా ఉంది పింఛన్ ఇచ్చే విధానం, ఎలా ఉందంట? బాగానే ఉంది. పంచిన 6 గంటలకు ఇచ్చేస్తున్నారు. సీఎం గారు ప్రతి నెల ఏదో ఒక ఊరెళ్ళి పింఛన్ ఇవ్వటం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. సరే పథకాలు రిలీజ్ చేశారు కదా, పథకాలు వచ్చాయా మీ ఇంట్లో ఏమైనా? ఇంకా రాలేదు. ఇంకా పథకాలు వచ్చినాయి. తల్లికి వందనం పర్లేదా మన వాళ్ళకి? అవి పిల్లలు లేరు, చిన్నపిల్లలు లేరు, అంతా పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళి అయిపోయింది. ఎలా ఉంది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి మొత్తం కలిసి ఉన్నారు కదా, అంతా కలిసి ఉంటే బాగానే ఉంటుంది.
అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది మొత్తం. మరి జగన్ గారు మళ్ళీ వస్తాము 2029లో అదేదో భ్రమత ఇంకా జగన్ ఎక్కడ ఇప్పుడు ఉన్నది ఇయే పోతుంది. ఇంకా అప్పుడు ఏంటంటే ఏదో చేశారు, రాజకీయం చేశారు కాబట్టి అందరూ ఒకటే అయ్యే పరికారం వాళ్ళు గెలిచారు, లేకపోతే ఏమేమో కరెక్ట్గా వెళ్ళాలని గెలవలేదు. మళ్ళీ గెలుస్తాం, ప్రజలు మొత్తం మేము ఇచ్చిన పథకాలు గుర్తుపెట్టుకున్నారు అంటున్నాడు. మరి ఉన్నారు జగన్ అంటున్నాడు వాళ్ళు ఏంటంటే డబ్బుతో ఖర్చు పెట్టి సంవత్సరం ఖర్చు పెడతామని ఆలోచనతో అంతే ఏం లేదు. డబ్బు బాగా తీసుకెళ్ళి అక్కడ గోతుల్లో దిగాడు. చెప్పాబాయ్, ఇళ్ల స్థలాలు గోతుల్లో ఇచ్చాడయా, సరైన సాట అక్కడ ఇచ్చాడు, అందరూ డబ్బుని ఆడటమే. మరి ఏంటి మళ్ళీ మేము వస్తాము నెక్స్ట్ 2029 అధికారం మాదే అంటున్నారు కదా. రావాలి, కింద పడుకుని వస్తాడు, అవన్నీ పిచ్చి బ్రహ్మలు. ఓన్లీ సింగిల్ డిపాజిట్లకు పరిమితం చేస్తామంటున్నాడు. ఏంటి పర్మిట్లు, ఏం పర్మిట్లు? టీడీపీని సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తాం మేము, ఈసారి మాదే అధికారం అంటున్నాడు కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు కూటంగా ఉంటే సింగిల్ ఎందుకు అవుతారు? వీళ్ళు కూటంగా ఉన్నారు కంటయా, అంటే చీల కొట్టాలనా? అంటే వాళ్ళని ఓడిస్తానంటున్నాడు కదా. అది కళ్ళది, అది పగల కాలకి అంటున్నాడు, రేత్రి కాలకి అంటున్నాడు. మరి ఈసారి గెలిస్తే ఏ విధంగా ఉంటుంది? జగన్ 2.0 గెలిస్తే రప్పే, ఈ తడవ గెలిస్తే రప్ప అంటున్నాడు, చెప్తున్నాడుగా రప్ప అని. అదే రప్ప చూపిస్తాము ఈసారి అదే వచ్చే చూపెడతాడు రప్పే. ఏంటి మరి వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఉండదయ్యా, 100 పాళ్ళు ఉండదు. అంటే కూటమి ప్రభుత్వం మీద మొత్తం వ్యతిరేకత వచ్చేసింది, మేము ఇచ్చిన పథకాలు వ్యతిరేకమే. నీ చెప్పే వాళ్ళందరూ వ్యతిరేకంగా చెప్తున్నారుగా, అట్లాగే ఉంటుంది. కూటమి పరిపాలన అంటే నాకు నచ్చల. ఎందుకనంటే ఏ ఒక్కదైనా సరే మగోళ్ళలాగా ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోడు, నా ప్రజలే అనుకొని ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళంతా 4-5 కూడి వాతావరణం అవన్నీ వీళ్ళది వేరు. మగోళ్ళకి రావడం, ఒక పద్ధతిగా మెయింటెనెన్స్ చేయడం, తక్కువ టైంలో కరోనా టైంలో కూడా ఆదరించిన మనిషి వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి. మేము ఉండబట్టి మేము ఈరోజు ఊపిరి తీసుకుంటున్నాం. అదే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉంటే ఇప్పుడు వారికి రూపాయి శాతానికి 10 రూపాయలు ఎగిరిపోయేవారు. కాపాడిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 2.5 సంవత్సరాలే టైం ఇచ్చారు. 5 సంవత్సరాలు టైం ఇస్తే ఇంకే అలాంటివి పైకి వెళ్ళి రోడ్లు లేని ఏరియాల్లోకి వెళ్ళి చెప్పులు ఇచ్చాము, రోడ్లు వేసాము, అడావిడి కాదు. అదే 5 సంవత్సరాలు మాకు ఇచ్చినట్టయితే, ఆ టైం కానీ మాకు కలిసి వచ్చినట్టయితే మేము డెవలప్మెంట్ చేసేవాళ్ళం. మా జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి పెట్టుకున్నాడు, జనాలు ముఖ్యం, మధ్య రకం, పేదవాళ్ళు, పెద్దింటోళ్ళని అందరూ నాకు సమానమే అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి సీఎం చేసినందుకే రాష్ట్రం మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, ఆ 30 ఏళ్ళు మట్టికి వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా అంటున్నమాట. నిజమేనంటారా? ఓకే, మరి వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళు కూడా అప్పు ఓడుతున్నారుగా. ఇప్పుడు డబల్ ఓడారు, అతను 10 రూపాయలు ఓడితే ఇప్పుడు రూపాయలు ఓడారు. వీటికి సమాధానం చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఈరోజు ఇంగ్లీష్ వద్దు అని అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం అనేది ఆ రోజు మనకి ఇంగ్లీష్ లేకపోవడమేగా మనకు ఉద్యోగాలు రాలా. ఈరోజు ఇంగ్లీష్ మీడియం నువ్వే ఇంగ్లీష్ చదువుకోకూడదు, పెద్ద ఇంట్లో కాదు పేదవాళ్ళు కూడా చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళు కానీ, నేను సిట్టినగర్ సెంటర్ 40-31 47 డివిజన్ అది కార్పొరేటర్లో మా ఆవిడి మొన్న కరోనా టయానికి పోటీ చేసింది, గోదర గంగ గెలిచింది, ఇట్టాబాను ఓడిపోయింది. నేను 35 లక్షలు నేను అన్నాను, అమ్మ అధికారం పార్టీ మా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు 4-5 సార్లు 3-4 సార్లు ఏదైనా మంచి చేశాడో చెడు చేశాడని జనాలకు తెలుసు. డెవలప్మెంట్ అనేది హైదరాబాద్ చేశాడు, ఎక్కడెక్కడో ఇవి తెచ్చాను అవి తెచ్చాను అని అంటాడు, కానీ ఏమీ చేయడు. నేను కార్పొరేటర్గా పోటీ చేసి 35 లక్షలు దెంగబెట్టేసి నేను కుర్రోళ్ళ గురించి వచ్చాను. నా దగ్గర 20 మంది పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా అడుగు, రాజుబాయ్ అంటే అక్కడ సిట్నర్ సెంటర్లో కానీ ఇక్కడ కానీ సత్యనారాయణ సెంటర్లో మన దగ్గర ఇది ఉంటుంది. ఒకటి మెయిన్ ఏంటంటే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే మంచి పనులు చేస్తాడు కాబట్టి ఎత్తుగతంగా
మంచోడు అని చెప్పుకుంటారు. చెడు పనులు చేసేవాళ్ళు, డబ్బులు దోసుకునేవాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ఓట్లు మీరు 10, 11, 20, 30 మాకు ఇవ్వండి అని నరేంద్ర మోడీ అడుక్కున్నాడు, కలిపేశారు. వీళ్ళు ముగ్గురు ఒకటయ్యారు. వీటికి ఏంటంటే పరిష్కారం ముగ్గురే ఒక్కడ అన్నట్టు ఇదంతా దోసుకుంటున్నారు. జనాలు ఏంటంటే మేము ఈ డెవలప్ చేస్తున్నాం, ఆ డెవలప్మెంట్ చేస్తున్నాం అని జనాలను మబ్బు పెట్టేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఒక్కడు చేస్తున్నాడు, మీ ముగ్గురు ఒకటి, నేను ఒక్కడినొకటి, ముగ్గురే ఒక్కడినొక్కడి. ముగ్గురు మాట ఏంటాడా, ఒక్కడి మాట ఏంటారా? మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు. జనాలు మట్టుకు మా మీదే అభిమానం ఉంది కాబట్టి జనాలు గుంపులుగా వస్తున్నారు. ఏంటి నడి రోడ్ల మీద మన నెల్లూరులో మీటింగ్ జరిగి నడి రోడ్ల మీద కంచెలు వేయడము, ముళ్ళులు వేయడము, పోలీసులు. అది ఏంటది? ఎర్ర బుక్ అంటారు, పచ్చ బుక్ అంటారు. మేము బుక్లేమో తిరగేయం, కానీ నెక్స్ట్ మేము వస్తామట్టుగా మేము అధికారం గురించి వచ్చిన అధికారంలో ఉన్నా లేకపోయినా మేము ప్రజల గురించి ఆలోచిస్తాం. మా జగన్మోహన్ రెడ్డి అది ఏంటి జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నాయకులు కూడా అంటున్నమాట, ఈసారి జగన్ 2.0 వస్తుంది, మేము చూపిస్తామంటున్నారు. ఏంటి అలాగనే ఉంటుంది అంటారా? ఇప్పుడు దెబ్బ తగిలింది, మేము మందు రాసుకోవాలి, లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అలాగా చాలా ఎక్కువ చేస్తున్నారు. రూపాయి శాతానికి చాలా ఎక్కువ చేస్తున్నారు. ఒక చట్టం అనేది ఉంటుంది, ఒక న్యాయం అనేది ఉంటుంది, ఒక ధర్మం అనేది ఉంటుంది. అది మనము ఉపయోగించాలి. మేము వచ్చాం కదా, మేము ముగ్గురు ఉన్నాం కదా, పైన మాకు అధికారంలో మాకు కూడా సపోర్ట్ చేశారు కదా అని జనాలను ఏడిపించడము, మధ్య రకం వాళ్ళని ఏడిపించడము, కోటీశ్వరులను ఏడిపించడం అది కరెక్ట్ కాదు. మేము ప్రజల మనుషులు, మేము ప్రజలకు మంచి చేస్తాం కానీ చెడు చెయ్యం. మాకు ఏడిపించే వాళ్ళని, మమ్మల్ని కొట్టే వాళ్ళని మేము మట్టు చూసుకుంటాం. అవతల వ్యక్తి ఏంటి రాసుకోండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మేము రాసుకుంటాం. తర్వాత మేము ఒకవేళ అధికారంలోకి వస్తే ఆ భగవంతుడు మమ్మల్ని చల్లగా చూసి వస్తే నెక్స్ట్ మేమే వస్తే వాళ్ళ సంగతి మేము తర్వాత చూపిస్తాం. వీళ్ళు రెడ్ బుక్కులు చూపించారు కదా, మేమేమి చెయ్యం, చట్టరూపంగా వెళ్ళిపోతాం. చట్టం ఏది చెప్తే అది చేస్తాం. అది మాది రఘుడేశం రాజకీయం కాదు, మంచితనానికి ముడిపడే రాజకీయం, జనాలని ఉపయోగపెట్టే రాజకీయం. అప్పుడు ఆ మధ్యన ఇసుక ఆపేశారు అన్నాం, ఇసుక ఫ్రీ అన్నాం. ఫ్రీ అని అనేది ఇప్పుడు ఇసుక ఎందుకు? మాకు ఫ్రీ అలాగిస్తున్నాం, మబ్బులో వేస్తున్నాం దెబ్బ, జనాలకు మటు చూపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మా ఆవిడ కార్పొరేటర్, నేను సిట్నర్ సెంటర్, నా పేరు రాజుబాయ్. నీ ఇష్టం, పవన్ కళ్యాణ్ మాట్లాడిస్తావో లేదంటే నువ్వే వస్తావో, కానీ నువ్వు మట్టుకు పెద్ద జనాలకు తెలియదు కానీ పెద్ద మబ్బువు. జనాలకు మట్టుకు అర్థం చూపిస్తావు, వెనక నుంచి ఎన్నుపోటు పొడుస్తావు. ఇదా కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఆ మబ్బులో నుంచి బయటకు వచ్చాయి కాదు. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకని సింగిల్గానే పోటీ చేస్తున్నారు? అంతే, ఫస్ట్ నుంచి అంతే. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు ఎన్ని పనులు చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే అదే ప్రకారంగా జనాల్లో మైండ్లో ఉంది ఫలానా కొడుకని, ఆ ఉద్దేశంతో. తర్వాత ఇంకొకటి ఏంటంటే మంచి వ్యక్తి, మంచిగా చేస్తాడు. వీళ్ళకి 3-4 సార్లు గెలిపించాం, ఏమి చేయలే. కరోనా టైంలో మనకు అలాగ రాబట్టి కొన్ని ఆగిపోయినాయి, రోడ్ల పనులు కానీ ఏవైనా ఆగిపోయినాయి. ఎవరిని మేము ఇబ్బంది పెట్టాల. 2.5 సంవత్సరాలు మాకు టైం ఇచ్చారు. అదే 5 సంవత్సరాలు మాకు టైం కానీ ఇచ్చినట్టయితే మా స్పీడ్ ఎలాగుండేదో. మా టైం పోవలేక అలా జరిగింది. వీళ్ళందరూ ఒకటైపోయారు. నేను ఒకటి, పవన్ కళ్యాణ్ ఒకటి కోరుకుంటున్నా, నీకు దమ్ము ధైర్యం ఏముంటే ఒక్కడ వచ్చేసే సింగిల్గా పోటీ చేయి. 150 సీట్లు గెలిచిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచిన వ్యక్తి. 11 సీట్లకు మీరు పరిమితం ఎందుకు ఇచ్చారు? పక్కనున్నోడికి ఎత్తే ఇంకొక వ్యక్తికి వెళ్ళిపోయింది ఓటు. నీకు నేను వేసా, పక్కనున్న వాళ్ళకి వెళ్ళిపోయింది ఓటు. ఇది ఏంటి కారణం? అవన్నీ 500 కోట్లకు అమ్ముడు పడిపోయాడు ఎన్నికల కమిషనర్. పైన అధికారంలో ఉంది మీ పార్టీ, సీట్లు కలుపుతానన్నారు. మీకెందుకు నేను ఉన్నాను చూసుకుంటామని ఆ మనిషి భరోసా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఇటు ప్యాకెట్ మార్చినట్టు 3 ముక్కలు ఆట ఆడేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టేశారు. ఇప్పుడు మీరు జనాలు చేసింది ఏం లేదు, ఏదో రోడ్లు బాగులేనివి రిపేర్లు చేస్తున్నారు అంతేగాని ఏమి లేదు అక్కడ. బస్సులు అన్నారు, గ్యాస్ ఫ్రీ అన్నారు,
ఎన్నెన్నో పథకాలు 6 పథకాలు అన్నారు, ఎక్కువ పెట్టారు, ఆశ నిరాశ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు. అతను మామూలు వ్యక్తి కాదు, చంద్రబాబు నాయుడు గారికి మామూలు వ్యక్తి కాదు. వాళ్ళ మామయ్య గారు, మా ఎన్టీ రామారావు గారు, మా అన్నయ్య గారు, అతనంటే మాకు అభిమానం. కానీ తెలుగుదేశం అంటే ఏంటి? అప్పుడున్న తెలుగుదేశం వేరు, ఇప్పుడున్న తెలుగుదేశం వేరు. అప్పుడున్న జనసేన వేరు, ఇప్పుడున్న జనసేన వేరు. అది లెక్క. ఓకే, నేను మట్టుగా జై హింద్, జై జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ. ఏముంది, రోడ్డును పడుతున్నాయి మేము, రోడ్డును పాలవటమే, చేసేది ఏముంది, ఏమీ లేదు. అది మరి మీ ఆటో వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారాల్లో వాళ్ళకి అన్యాయం చేయనని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు కదా, ఏమంటారు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పాడు? ఎన్నికల ప్రచారాల్లో 10,000 చేస్తాను, జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చాడు కదా, 15,000 ఇస్తానన్న పథకాలు ఇస్తే అందరికీ ఆల్వేస్ హ్యాపీ. ఎవరికి ఇవ్వలేదు కదా. ఏ వచ్చినాయి చెప్పండి, మీరు చెప్పండి. పెన్షన్లో ఒకటి కరెక్ట్గా ఇస్తే సరిపోయిందా? మిగిలిన ఏమి ఇవ్వట్లేదుగా. రీసెంట్గా తల్లికి వందనం వదిలారు, అన్నదాత సుఖీభావ, గ్యాస్ సిలిండర్స్. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు, ఎంతమందికి వచ్చినాయి? ఒకలో పడితే ఒకలో పడలా. చెప్పండి, మీరు చెప్పండి. అందరికీ పడ్డాయి అని చెప్పేసి కూడా అంటున్నమాట. మరి నాకు తెలిసినంత వరకు అయితే కొంతమందికి పడినాయి, కొంతమంది పడలేము. మీకు పడ్డాయా? నాకు పడినాయి, చెప్తున్నా కదా. 4 ఉంటే కనుక దాంట్లో 2 పడినాయి, 2 పడలా. అది గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఎలా ఉంటుందంటే, ఒకళ్ళు రాజకీయ నాయకుడు చెప్పేది ఒకలాగా ఉంటుంది, మధ్యవర్తి చేసేవాళ్ళు ఒకలాగా ఉంటారు. అది ఆటో వాళ్ళకి ఎలా ఉంది గతంలో? బాగానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చారంట కదా, వచ్చాయా? వచ్చినాయి. ఆటో డ్రైవర్లు ఏమంటున్నారంటే, మాకు ప్రత్యేకంగా ఎక్కేది లేడీసే, అలాంటి లేడీస్ మొత్తం బస్సులకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, మా జీవనాధారం అదే అంటున్నారు. మీరేమంటారు? మరి అంతేగా. మరి ఏదైనా ఇప్పుడు అందరూ ఎక్కితేనే ఆటో. అది అచ్చంగా మగవాళ్ళని ఎక్కించుకొని తిప్పలేక మేము రోడ్ల మీద, ఆడ మగ అందరూ కలిసి పిల్లజాల ఎక్కితేనే ఆటో. అది రోడ్డును పడి తిరగాలన్నా ఏదన్నా తెచ్చుకోవాలన్నా కానీ మరి మేము బళ్ళు కొనుక్కొని వేలు కిస్తీలు కట్టుకుంటా ఇది చేసుకుంటా మరి మేము రోడ్డును బలవ్వాలి కదా. మరి చేసేదేముంది, అంతే. మరి ఇక రోడ్డు ఎక్కడమే ఇక జనాలందరూ కూడా. ఓకే, గత ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? తేడా ఏముందనంటే ఇప్పుడు వీటిని బట్టి తెలియట్లా, రోజులు గడిచే కొద్దీ మనుషుల్లో వచ్చే మార్పులను బట్టి తెలుస్తుంది తేడా ఏముంది ఏంటంటే. కూటమి ప్రభుత్వమే సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అన్నారు, వైసీపీ ప్రభుత్వమే నవరత్నాలు అన్నారు. ఏమంటారు మీరు? దేనికి దాందేనన్నా, దేనికి దాందే. ఎవరి హయాంలో వాళ్ళదే హవా. అది ఓకే, జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నాయకులు మొత్తం కూడా ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే అని చెప్పేసి అంటున్నమాట. వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నా కానీ అనకూడదు. కానీ వెనకమాల ఉండి ఎనపొడి పొడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు జరిగింది కూడా అదే జరిగింది. అది ఏంటంటే కార్యకర్తలే చెడదెంగేది సగానికి సగం వరకు. నాయకుడు అనేవాడు కరెక్ట్గానే ఉంటాడు, మధ్యవర్తులే చేసి చెడ. అది ఉన్నదే చెప్తా నేను, లేనిదే ఉందో చెప్పడానికి ఏముంది. అంటే కార్యకర్తలు పట్టించుకోకపోవటం వల్ల అయిందంటారు ఇదంతా కూడా? మరి అంతే కదా. మరి ఇప్పుడు ఏదన్నప్పుడు ఆయనేమో ఉద్యోగాలు ఇమ్మని చెప్పని అంటాడు, వీళ్ళ దగ్గరికి వచ్చేసేపటికేమో మా కార్యకర్తలకి మా కేడర్లకి మేము ఇచ్చుకుంటాం అంటే చదువుకున్న వాళ్ళు ఏమైపోతారు? చదువుకున్న వాళ్ళు ఏమవుతారన్న రోడ్డును పడి పడతారా ఏంటన్నా? చదువుకున్న వాళ్ళకి ఏముంది, ఏమీ లేదు. ఇప్పుడు వెళ్ళి అడిగినా కానీ మాకు ఉద్యోగాలు రాలేదు ఏంటంటే, మరి మేము చదువుకున్నాం, మేము పెట్టాం, మరి మాకెందుకు రాలేదని చెప్పానంటే మా కేడర్లకు మేము ఇచ్చుకుంటాం అంటున్నారు. అప్పుడు కేడర్లనే అడగచ్చు కదా ఓట్లు, మమ్మల్ని ఎందుకు అడగడం? జనాలను అడగకూడదు కదా, జనాలను ఇబ్బంది పెట్టకూడదు కదా. మా కేడర్లకే మేము ఇచ్చుకుంటాం, వాళ్ళకి మేము ఏదనేది చేసుకుంటాం అంటే కేడర్లో పెట్టుకుంటారు. మిగిలిన వాళ్ళు బెటర్గా దేనికి చదువుకుంటాం దేనికి, మరి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది దేనికి? పెట్టకూడదు కదా. అలాంటప్పుడు కేడర్లు అనేవాళ్ళు కేడర్లుగానే ఉండాలి. జనాలను ఏదైనా కానీ సపోర్ట్ చేస్తేనే ఏదనేది ఏ పార్టీ అయినా కానీ ముందుకు వస్తుంది. సపోర్ట్ చేయకుండా ఏది కూడా చేస్తే రాదు కదా. అది మరి మీ అభిప్రాయ ప్రకారం చాలామంది మీకు ఆటోల్లో ఎక్కుతూ ఉంటారు కదా, ప్రజలు ఏమంటున్నారు? మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? నెక్స్ట్ వచ్చే అవకాశం అయితే ఉందన్న, దాంట్లో అయితే ఎటువంటి డోకా లేదు. చెప్తున్నా కదా, జగన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మధ్యనున్న పార్టీ నాయకులే కానీ కేడర్లే కానీ వీళ్ళు ఎలా ఉంటుందంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకాలు అనమాట ఇవన్నీ కూడా. అది ఎలా అనుకుంటున్నారు? 11 సీట్లకే పడిపోయింది కదా, మళ్ళీ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఎందుకు రాదు? గత ప్రభుత్వం మరి పోయినసారి ఇదయింది, ఈసారి రాలా. ఏదనేది అంతే, రావాలంటే ఎలాగైనా వస్తుంది.
అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు ప్రజలు మొత్తం పట్టం కట్టారు, 164 సీట్లు ఇచ్చారు, మళ్ళీ ఇంకెక్కడ వస్తుంది, 11 సీట్లు పడిపోయింది కదా అని ఎవరికాడ అనుకుంటే సరిపోదు అన్న, ఎవరికాడ అనుకుంటే సరిపోదు అది. అయితే ఇప్పుడు ఆడేం మేలు చేసి లేదు, ఈడేం మేలు చేసి లేదు మనకి. కాకపోతే ఏంటంటే ఆడపిల్లలకి గట్ట కొద్దిగా డబ్బులు వేసాడు, ఈడు నిదానంగా వేస్తున్నాడు, ఏదో కొంత వేస్తున్నాడు, వేయలేదని అనట్లేదు. అది ఉండాలా ఇది ఉండాలా అన్నాడు, ఎవరికో దశ ఎవరికి వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాలేదు. అది ఇప్పుడు అన్నీ అది తీసుకొచ్చాము ఇది తీసుకొచ్చాము అని చెప్తారు. బాగా ఉండేవాడికి ఏదైనా చూస్తారు కానీ లేనివాడికి ఎవడో వీడు పత్తులో ఉన్నాడో వీడు చూస్తామనేవాడు ఎవడు లేడు. అది పరిస్థితి. ఉండేవాడికి ఎవడైనా చూస్తుంటాడు, లేనివాడికి ఎవడు చూస్తాడు. వీడు పేదోడరా, వీడు పత్తులు ఉన్నాయి, వీడు కూలి చేస్తేనే పని, లేకపోతే లేదు అని లేదు. ఏం చేస్తాం. గతంలో అంటే మామూలే, అప్పుడు ఇలాగే కరువులు, ఇలాగే ఇబ్బందులు పడ్డాం. అప్పుడు అలాగే ఇసుకలు లేవు, అప్పుడు నాలా తిప్పలు పడ్డాం. కాకపోతే లేబర్కి కొంచెం ప్రాబ్లం అనమాట. పని ఉంటేనే కదా అవన్నీ జరిగేది, లేకపోతే ఇంకా లేదు. ఇక ఇప్పుడు సెంటర్కి వచ్చాము, ఇంకా చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడం తప్ప ఇంకేముంది. ఇక పైన పిల్లడానికి కూడా వర్షం ఎట్ట పడుతుంటే ఎవడ పని చేపిస్తాడు? ఆడే ఊరికి కూలి వచ్చుకోవాలంటే ఇచ్చుకోలేడు కదా. మరి ఇది కాకుండా వేరే పనికి వెళ్ళడానికి వేరే పనులు ఇంకేమీ లేవన్నా, ఏమి లేవు. కంపెనీలు బొంపెనీలు అంటే ఎవరో అలా ఉన్నవాళ్ళే పెట్టుకుంటారు కానీ లేని వాళ్ళు ఎవరు పెట్టుకోరు. ఇప్పుడు మా చేసే సున్నం పని అయినా అంతే, 2-3 ఉంటారు వాళ్ళ మేస్త్రి కాడ. ఇంకా వాళ్ళు కొద్ది పని కదా వాళ్ళే చేసుకుంటారు, ఇంక ఎక్స్ట్రా మనుషులు పెట్టుకోరు. పనులు ఏంటంటే నలుగురికి ఆడితే ఆ పనులు, నలుగురు బిల్డింగ్లు ఒకసారి కట్టలేరు కదా. ఎందుకంటే వాళ్ళకి ఇసుకలు లేక, ఈ రూములు అమ్మక సేల్స్ లేక అవన్నీ ఉంటాయి కదా. అదే అనమాట. నలుగురు కడుతుంటేనే ఎవడైనా జనం పడుతుందో తీసుకెళ్తూనే ఉంటారు. అది ఒకరికి ఒకలాగా అర్థమైంది ప్రభుత్వం. ఎలా అనిపించింది 1 year కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపించింది? మా కిరాయిలు కూడా పెరిగినాయి, డబ్బులు కూడా మేము బాగా సంపాదించుకుంటున్నాం. బాగుంది ప్రభుత్వం. మరి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అంటున్నారు. ఆటో డ్రైవర్లు మొత్తం మాకు మా జీవనాధారం అదే, మా పట్టుకూడు కొట్టేస్తున్నారు అంటున్నమాట. మీరేమంటారు? అవును, అది కరెక్టే కదా. మరి ఏదో ఆటో డ్రైవర్లకి ఏదో వేస్తా అంటున్నాడు, సంవత్సరానికి ఎంతో వేస్తాడు. అవి సరిపోవుగా, అవి అట్టగొట్లు ఆగేస్తారు. మళ్ళీ కేసులు అంటారు. ఇప్పుడు విజయాల్లో ఎన్ని కేసులు రాస్తున్నారు తెలిసిందేగా. అలా కాకుండా ఒక సపరేట్గా ఏదైనా పెడితే బాగుంటుంది. ఎన్నికల ప్రచారాల్లో మీకు అన్యాయం చేయమో, మీకు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. అది చెప్పారు కానీ ఏది ఇంతవరకు బండి కాగితాలు తీసుకుంటాం లేదు, ఏది ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఆగస్టు 15 వచ్చేసింది, రేపు వదిలేస్తాడు బస్సుల్ని. ఈ ప్రాసెస్ ఇంకా మొదలు పెట్టాలి. ఇంకెప్పుడు మొదలు పెట్టేది? చెప్పడం కాదు, వాస్తవాల్లోకి రావాలి కదా. ఇబ్బంది అయితే ఆటో వాళ్ళకి ఇబ్బంది, ఫ్రీ బస్సులు వదిలితే అది ఒకరికి కాదు అందరికీ ఇబ్బంది. ఎక్కే వాళ్ళు ఎక్కరు కదా. కొంతమంది డ్రైవర్లు ఏమంటున్నారంటే మాకు ప్రధానంగా ఎక్కేది లేడీస్ మొత్తం కూడా బస్సులు లేడీస్కి పెట్టి కారణం అదికే, లేడీస్కి పెట్టింది ఫ్రీ బస్సు అని. మగవాళ్ళకి కూడా పెట్టాలిగా మరి, పెట్టేవాళ్ళు పెడితే అందరికీ పెట్టాలి. లేదు మాకు ఎక్కేది లేడీస్, మాకు ఎక్కువ శాతం లేడీసే సర్వీసు. అది లేకుండా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెడితే, తెలంగాణలో పెట్టారంటే తెలంగాణ లెక్క వేరు. పెట్టుకున్నా మాకేం ఇబ్బంది లేదు, కానీ మాకు చేస్తే ఇబ్బంది ఉండదు. ఎలా అనిపించింది 1 year పరిపాలన? గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఏమంటారు? అన్న కష్టపడేవాడికి ఏ ప్రభుత్వం అయినా ఒకటే అన్న. అదైనా ఒకటి ఇదైనా ఒకటి. మాకు రెండింటిలో పెద్ద తేడా ఏం కనపల్లా. పథకాల విషయంలో కూడా ఏం తేడా ఉంది చెప్పండి. మగవాడు ఒకరికి వేసాడు, వీళ్ళు ఉన్న వాళ్ళందరికీ వేసాడు. దాంట్లో కొంచెం చెప్పుకోవాల్సిందే. ఇంకేం పథకాలు వేసారు? ఏమున్నాయి పథకాలు? తల్లికి వందనం వేసాడులే. గ్యాస్ సిలిండర్లు ఏంటి? గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చారు కదా. ఎప్పుడు? మాకైతే ఇవ్వలేదన్న. 2వ విడత కూడా వదిలేరు కదా. అసలు ఫస్ట్ పెడితే పడలేం మాకు. ఏమనంటే ఎలిజిబిలిటీ లేదు మీకు అంటున్నారు. ఎలిజిబిలిటీ అంటే ఏం చూపించాలి వాళ్ళకి? ఇవన్నీ ఇక పెడతాం ఎందుకు, ఇవన్నీ పెట్టుకుంటాం ఎందుకన్నా. పెడితే వదిలేయాలి, లేకపోతే అసలు పెట్టకూడదు. మాకైతే పర్లేదన్న. మరి
జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కూడా నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామంటున్నారు. వచ్చే అవకాశం ఉందంటారా? అది తెలియదు అన్న, జనాల మీద ఆధారపడి ఉంటుంది. సరే, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ అంటే ఇక పిఠాపురం కదన్నా అయింది. డిప్యూటీ సీఎం ఎలా ఉంది? మాట తీరు, వ్యవహారం అప్పుడులా లేడు, ఇప్పుడు కొంచెం మారాడు మనిషి. ఎందుకంటే పదవి వచ్చింది కాబట్టి. అప్పుడులా ఉంటే కుదరదుగా. పర్లా బాగున్నాడు, బాగా చేస్తున్నాడు. రోడ్లు కూడా రోడ్ల వరకు మొత్తం బాగా చూపిస్తున్నాడు. పల్లెల్లోకి వెళ్తున్నాడు, ఎక్కువ గిరిజన ప్రాంతాలు వెళ్తున్నాడుగా అన్న. అంతా బాగానే ఉంటుంది అన్న. ఏ ప్రభుత్వం అయినా కానీ కష్టపడి ఉండి ఇబ్బంది పెట్టకూడదు, అది కోరుకునేది. అది ఏ ప్రభుత్వం అయినా ఉన్నాయి. నమస్తే అండి. పనులు లేవండి, వర్షాలు పడుతున్నాయి. ఇసుక వెళ్తున్నారు, ఇసుక ఇసుకని మళ్ళీ బేరం చేసి అమ్ముతున్నారు. చిన్న చిన్న లేబర్ అంతా ఇది అయిపోతున్నారు. చిట్కా లేబర్ అంతా ఇది అవుతున్నారు. పనులు లేవు, ఏం పరిష్కారం? ఏం చేయాలి? పనికి వెళ్ళలేదు. ఒక రోజు చేస్తే ఒక రోజు గలదు. మీ కష్టజీవులు, మీ లేబరు. మరి ఉచిత విధానం కూడా తీసుకురావడం జరిగింది కదా ప్రభుత్వం. ఉచితస్థానం కానీ ఏది లేదు. ఉచితస్థానం ఏది లేదు. కష్టజీవి ఉంటేనే పని చేస్తాం, ఇంట్లోనే జరిగింది. లేదు పని లేకపోతే జరగదు. మాకు ఆధారం ఏదీ లేదు. కష్టపడాలి, తినాలి. అదే అండి మా పరిస్థితి. గతంలో ఎలా ఉండేది? గతంలో బాగానే ఉండేదండి. గతంలో ఉండేది, పని ఉండేది, చేసేవాళ్ళం. ఒకప్పుడైనా ఆ ప్రభుత్వంలో ఇసుక చేయటన్నారు, ఇసుక వదిలేరు, పని చేసాము. మాకు ఆ పార్టీ ఈ పార్టీ అనే సమస్య కాదు. మాకు ఎవరైనా ఒకటి. మాకు పనులు కావాలి, మాకు లేబర్ అనేది శుభ్రంగా చూడాలి. ఏ ప్రభుత్వం అయినా సరే అది మాకు కావాల్సింది. అదండి. ఎలా ఉంది ఈ స్వాతంత్ర పరిపాలన? ఎలా అనిపించింది? స్వాతంత్రం పరిపాలన ఎలా ఉందంటే చెప్పలేం. అలాగే నడుస్తూ ఉంటుంది. అలాగే నడుస్తుంది. కానీ ఒకరు బాగున్నానో లేదు, అంత ఉన్నవారికి అలా జరుగుతుంది. ఆయన ప్రస్తుతాన్ని మటుకు ఏమీ లేదు. అది ఈ పని కాకుండా వేరే పనికి వెళ్తారు. వేరే ఒక పనిలో కలపండి. ఒక జాబ్ చేస్తాం, జాబ్ వేరే జాబ్లో మీరు వెళ్తారా? వెళ్ళరు కదా. అట్లా మేము వెళ్ళాం. ఉంటే టాపీ పని చేస్తాం, లేదంటే ఇంటికాడ. ప్రభుత్వం ఉచిత విధానం తీసుకొచ్చాము, అందరికీ ఫ్రీగా అందిస్తున్నామని చెప్తుంది మాట. ఏది లేదండి, ఏది లేదు. ఒకవేళ రైతు వారు ఉన్న వాళ్ళకైనా డబ్బులు వేయటం చేస్తున్నారు కానీ అలాంటిది ఏమీ లేదండి. లేబర్ అనేవారికి ఏమీ లేదు. అనిపించింది ఈ స్వాతంత్ర పరిపాలన? పనుల్లాగా అల్లాడిపోతుంది. ఏ పనికి వెళ్తారు మీరు? కార్పెంటర్. ఇసుక ఫ్రీ అన్నారు కదా, ఉచిత ఇసుక అన్నారు. ఏ ఫ్రీ అయినా ఏ పనులు ఇంకా లైన్లో లేదు, స్టార్ట్ అవ్వలేదు. అలాగే ఉంది. గతంలో ఎలా ఉండేది అంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, ఇసుక సరిగ్గా దొరికేది కాదు. అప్పుడు కూడా అది ఏంటంటే పథకాలు అవి వచ్చాయి. ప్రభుత్వం పనితీరు, కూటమి ప్రభుత్వం అంటే ఎవరు ఎలాగొచ్చినా కూడా చెప్పలేమన్నా. అట్లా నాకు తెలిసి జగన్ అన్న పరిపాలన ఉన్నప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఏమైంది, అదిగో ఇదిగానే ఉంటుంది, ఏమి చేయలేదు. పథకాల విషయానికి వస్తే ఏమంటారు? పథకాల విషయాలు అంటే తొలి అయితే బాగానే ఉండే నాకు తెలిసిన వారికి. ఇప్పుడు మాత్రము రైతు భరోసా ఏమైంది, 3 విడతలు కసాను. ఇప్పుడు అందరూ ఇబ్బందే కదా. ఇబ్బంది అనేది అందరం ఆలోచించుకొని మాట్లాడుతారు. ఇప్పుడు వైసీపీ ఏమంటుందంటే మా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పథకాలు ఇచ్చాము అని చెప్పేసి కూడా అంటున్నమాట. నిజమేనా? ఇచ్చారా? అలా ఇచ్చారన్నా, ఇచ్చారు. ఏదో అందలేదని అనలేదు కదా, అన్నీ అందే. పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్, ఇంటింటికి బియ్యం లేని వాళ్ళకి ఇంటింటికి బియ్యము, అన్ని సౌకర్యాలు అయితే మాత్రం బాగానే ఉండేది. ఓకే. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటంటే మీరేం చెప్తారు? తేడా అంటే ఇప్పుడు ఆయన కొన్ని అమలు చేశాడు, ఆయన మాట ప్రకారంగా ఇది చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన కూడా మాట నిలబెట్టుకుంటే చాలా గౌరవంగా పద్ధతిగా ఉంటుంది అని అనుకుంటాను. కూటమి ప్రభుత్వం కూడా తల్లి కొందనము, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇంతవరకు ఎవరికి అందజేయలేదు. సిలిండర్లు అన్నారు, సిలిండర్లు ఏమి అందలేదు. ఇప్పుడు ఆడపిల్లలు అన్నిళ్ళకి ప్రతి ఇంటికి ఆడపిల్లలకు డబ్బులు అన్నారు, ఆ డబ్బులు కూడా పడలేదు. మరి ఆగస్టు 15 నుంచి మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది ప్రభుత్వం. మీరేమో అయితే అది 2 రకాలుగా మాట్లాడుతున్నారు కదా. మళ్ళీ ఏమైందంటే ఒక జిల్లా వారిగా వేస్తాను 2 రకంగా మాట్లాడుతాను. అది కొంతమందికి అది కరెక్ట్ కాదు, కొంతమంది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అంటే దీనివల్ల మరి ఆటో వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇబ్బంది అయిపోయింది పెట్టకండి అని చెప్పేసి అన్నమాట. మీరేమంటారు? ఆటో వాళ్ళని అంటే ఇప్పుడు అందరూ పోషకారణ జరగాలి కదన్నా. ఇప్పుడు ఆటో వాళ్ళు అని సరే వాళ్ళు కష్టపడితేనే వాళ్ళకి రూపాయి బాధ వస్తుంది. ఉచిత బస్సు అని అంటే ఇప్పుడు అందరికీ వాళ్ళకి ఇబ్బంది పడుతుంది అన్నమాట, ఆటో వాళ్ళందరూ. ఓకే. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు పర్లేదండి.
ఆయన మాట మంచి పర్వాలేదు, ఆలోచించుకొని మాట్లాడుతుంటాడు. అంటే ఆయన అధికారంలోకి రాకముందు ఎలా ఉన్నారు, మాట శైలి, వ్యవహార శైలి ఎలా ఉందంటారు? ఆయన అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు అధికారం ఉన్న కూడా ఆయన మాట తీరు కూడా బాగానే ఉంది, పర్వాలేదు, ప్రజలకు మంచి చేస్తాడు ఆయన. చేస్తారు. ఆయన ఎక్కువ గిరిజన ప్రాంతాలకి రోడ్డు సమస్యలు కానివ్వండి అవి మొత్తం తీరుస్తున్నారు. పల్లెల్లోకి వెళ్తున్నారు ఎక్కువ, ఏమంటారు? పల్లెల్లో మంచిదే కదా, పల్లెల్లో ఏమైందంటే కొన్ని సౌకర్యాలు ఉంటాయి, కొన్ని సౌకర్యాలు ఉంటాయి. అది చేస్తే మంచిదే కదా అందరికీ. గిరిజన ప్రాంతాల్లోన వాళ్ళు సౌకర్యం చేస్తే పలానా ప్రభుత్వం వచ్చింది, పలానా చేశారనుకొని ఒక పేరు ఉంటుంది. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రానేమో, అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని చెప్పిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? అది ప్రజలు తీర్పు బట్టి ఉంటుందన్న, నువ్వు నేను అంత మాత్రానికి అయిపోదు కదా. అది ప్రజలు తీర్పు బట్టి ఉంటుంది ఏదైనా సరే. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తుంది ఏంటంటే ఈసారి వైసీపీ ప్రభుత్వం రానేమో, మేము మరో 15 ఏళ్ళ పాటు మేము పొత్తులోనే ఉంటాము, ఇలాగనే ఉంటాము అంటున్నమాట. మీరేమంటారు? కానీ అంటే ఇదే మ్యాటర్ అని అంటే చెప్పలేము, అది ప్రజలు తీర్పు. అది బయట టైపు ఇప్పుడు ప్రజలు ఏ విధంగా చెప్తారనేది తెలియదు కదా. ఈరోజు ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడేసిన తర్వాత వేరే వాళ్ళు ఇంకో మాట మాట్లాడుతుంటారు. అది ప్రజలు నియమం బట్టి ఉంటుంది, ప్రజలు తీర్పు బట్టి ఉంటుంది. అది అదే సీఎం గారు కూడా ఇప్పుడున్న ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కలవటం వల్లే మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పేసి కూడా అన్నమాట. నిజమేనంటారా? మరి ముగ్గురు, ఈ నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూటమి అయింది కాబట్టి ఒక అవకాశం కలిగింది కదా. ఓకే, ఇప్పుడు చూసుకుంటే వైసీపీ పార్టీ మళ్ళీ వస్తుంది 2029లోని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? మళ్ళీ వస్తుందని పక్క వస్తుంది, జగన్ గారు పక్క వస్తారు. ఇది ఎలా అనుకుంటున్నారు? 11 సీట్లకే పడిపోయింది కదా. 11 సీట్లు అంటే ఏమి, ఇప్పుడు 11 సీట్లు పడిపోయిన తర్వాత నష్టమేమో, ఒకళ్ళు మళ్ళీ వస్తాడేమో. ఒకళ్ళు 11 సీట్ల మీద మళ్ళీ ఒక 30 సీట్లు 50, 80, 70 రావచ్చు. అదే ఏంటి అంత నమ్మకం? ఏంటి నమ్మకం అన్న? ప్రజలు ఏమైందంటే ఇప్పుడు అప్పుడు తెలియక ఏమైందంటే మార్పులు తెలియక పక్కన వెళ్ళిపోయింది. నీకు అర్థమైందా? ఇప్పుడు ఏమైందంటే ప్రజలు తెలుసుకుంటారు అనమాట. నీ కోటేసి ఆ పక్కన ఉన్నోడికి వెళ్ళిపోయింది, నరేంద్ర మోడీ ఎక్కడుంటే అక్కడే వాళ్ళే గెలుపుతారు. ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఇప్పుడు ఇబ్బందులు ఏటనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వేరేలాగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చినప్పుడు ఉండనా, చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుంటారు అనమాట. అదనమాట. ఈసారి మాత్రం పక్క జగన్మోహన్ రెడ్డి వస్తారు, పక్క వస్తారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదన్నా పర్యటనకి వెళ్ళినప్పుడల్లా జనాలు ఎందుకని అంత ఇదిగా రావడానికి గల కారణాలు ఏంటి? అభిమానం. అది అభిమానము. మా నాయకుడు వస్తున్నాడు అని అభిమానం, అంతే, ఇంకేం లేదు. మా నాయకుడు వస్తున్నాడు, మాకు ముందు తావు చూపెడతాడు, భవిష్యత్తు బాగుంటుందని ఆయన వస్తున్నాడు. జనాలు అది 11 సీట్లు. ఇంత అభిమానం ఉన్న వ్యక్తికి 11 సీట్లకి పడిపోవటం ఏంటి? 11 సీట్లే కానీ అంటే అప్పుడు ప్రజలు తెలియక ఇబ్బంది పడి